ఇక విత్తనాల విషయానికి వచ్చినట్లయితే విత్తనాలకు సంబంధించి కూడా 3-4 చట్టాలు ఉన్నాయి. ఒకటి సీడ్ యాక్ట్ 1961లో వచ్చిన విత్తనాల చట్టం. ఈ సంవత్సరం దాన్ని వల్ల మార్చే ప్రయత్నం జరుగుతుంది. కొత్త సీడ్ బిల్లు చర్చకు వస్తుంది. అంటే విత్తనాలను ఏ విధంగా తయారు చేయాలి, విత్తనాల అమ్మటం సంబంధించి కానీ, విత్తనాల నాణ్యతకు సంబంధించి కానీ ఈ విత్తన చట్టంలో ఉంటుంది. దీంతో పాటుగా ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ యాక్ట్ పేరుతోటి కొత్త వంగడాల తయారీ రైతు హక్కుల చట్టం ఒకటి 2001లో చేసుకున్నాం. అది కూడా విత్తనాలకు సంబంధించింది, కొత్త వంగడాలకు సంబంధించింది. పత్తి విత్తనాలకు సంబంధించిన ఇంకొక చట్టం ప్రత్యేకంగా ఉంది. ఇవి 3 కూడా విత్తనాలకు సంబంధించిన చట్టాలు, నియమాలు ఇందులో ఉంటాయి. ఇక్కడ రైతుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విత్తనాలని అమ్మాలన్నా, విత్తనాలను తయారు చేయాలన్నా నియమ నిబంధనలు ఉన్నాయి. కొనుగోలు చేసిన విత్తనం వల్ల నష్టం కనుక జరిగినట్లయితే నష్టపరిహారం పొందడానికి వినియోగదారుల చట్టం కింద వినియోగదారుల ఫోరం పోవడానికి అవకాశం ఉంది. సివిల్ కోర్టులో కేసు వేసుకోవడానికి అవకాశం ఉంది. ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ప్రత్యేకమైన అథారిటీకి దరఖాస్తు పెట్టుకొని కూడా విత్తనాల వల్ల నష్టం జరిగితే నష్టపరిహారం పొందడానికి కావాల్సిన నియమ నిబంధనలు దీంట్లో ఉన్నాయి.